చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చూస్తానులే పో. రాధిక వెళ్దాం. ఇక్కడికి వచ్చినందుకు ఓ మంచి పని జరిగింది మనో. ఇదిగో అమ్మా నీ గిఫ్ట్. వచ్చేదారిలో పడిపోయింది, నేను చూసి తీసుకొచ్చాను. తీసుకో. నాకిచ్చిన గిఫ్ట్ ని ఎన్నే విసిరేస్తాను. నువ్వు ఆ గిఫ్ట్ ని ఎన్నిసార్లు విసిరేసినా అది తిరిగి నీ దగ్గరికే వస్తుంది. అదే నేను నీకు చెప్పిన దానికి సాక్ష్యం. నీ వస్తువు కాబట్టి చేయి జారినా నీ చేతికి తిరిగొచ్చింది చిట్టి. రాధిక, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను చిట్టి దగ్గర డాన్స్ నేర్చుకుంటా. డాన్సా? నేర్చుకో, చిట్టి చాలా బాగా నేర్పిస్తుంది. థ్యాంక్ యూ. కానీ చిట్టితో జాగ్రత్త, తప్పుగా చేస్తే మొట్టికాయలు వేస్తుంది. అమ్మో. రే బాలే అన్నా, దమాకల మైండ్ లేకుండా అయింద్రా. ఎందుకన్నా? ఎందుకేంద్రా? మన రాధిక మేడంని నేను కిడ్నాపర్ అనుకున్నాడేంది, బండ బూతులు తిట్టుడేంది, రాయే పోయే కూడా అన్నావన్నా. ఆఖరికి గంత ట్విస్ట్ ఇచ్చిందేంద్రా. మనతోటి ఎన్ని దినాలు ఆడుకునిందన్నా. ఆడుకుంటే ఆడుకున్నది గాని బస్తీ బాబ్జీ గానికి బంజారా హిల్స్ రూట్ చూపించిందిరా బాలిగా. అంటే నువ్వు అనేది ఏందన్నా? ఫాల్తుగాని లెక్కున్నావురా, సమజైతలే. జర సమజయ్యట్టుగా చెప్పన్నా. మన గోల్ బంజారా హిల్స్ అల్లుడు, మన డీల్ రిచ్ పూర్ని పటాయించుడు. నా కళ కండ్ల ముంగటికి వచ్చిందిరా. అంటే ఏందన్నా, ఆ రాధిక మీదకి లొల్లికి పోతావా ఏంది? అబ్బా, రాధికేంద్ర రాధిక వదినా అన్నా. గట్లనేనన్నా. రాధిక మేడం తోటి లొల్లెందుకు పెట్టుకుంటాబే అన్నా? కొంపదీసి వదిన్ని లవ్ చేస్తున్నావా ఏంది? అబ్బా, ఇప్పుడెందుకు కొట్టినావన్నా? మనకు లవ్వేంద్ర, గదేందో మనకి తెలవదు. కానీ రాధిక మేడంని ఇంప్రెస్ చేయాలి, బాబ్జీ గాడు తోపు అనిపించుకోవాలి. అంటే డైరెక్ట్ గా రాధిక మేడంకే టెండర్ పెట్టినావన్నా? ఏ కనిపించిన పోర్నల్లా బంజారా హిల్స్ స్కోర్ అనుకుని దెబ్బైపోడు. అప్సరసరా రాధిక మేడం పక్క బంజారా హిల్స్ పటాయించాలే, పుస్తలు కట్టాలే, బంజారా హిల్స్ అల్లుండైపోవాలి. ఆశకి ఒక అద్దుండాలి, గుండెకే సిగ్గుండాలి. గేంద్ర గంత మాట అంటివి. లేకపోతే ఏందన్నా, రాధిక మేడం ఎక్కడా, నువ్వేడబడతావన్నా? ఏంద్రా తేడా? రాధిక మేడం క్లాసు, నువ్వు మాసు. రాధిక మేడం కారు, బాబ్జీ గాడు బీరు. వదినా దేవుడు ఉండి, నువ్వు చెత్త కుండి. ఫ్యాక్ట్ చెప్పానన్నా. నీ అబ్బా, నా బీర్ దాగి నన్నే డిగ్రేడ్ చేస్తావురా. చండాల్ నికాల్ దుంగా.
తప్పు అయిపోయిందన్నా. కాకపోతే మనం చేసిన పనికి నువ్వు బప్పుడుగానే ఉన్న అర్థమైపోయింది. ఇప్పుడు ఎట్లన్నా ఒప్పుకుంటుందన్నా? గదేరా టాలెంట్ అంటే. ఒప్పియాలే, మేడంకి నచ్చే పనులు చేయాలి. బాబ్జీగాడంటే రికవరీ ఏజెంట్ కాదు, నెంబర్ 1 టాలెంట్ అని ప్రూవ్ చేయాలి. చేద్దామన్నా, చేసేద్దాం. బాలిగా మంచి ఐడియా ఇరా బాలిగా. ఆగన్నా, కడుపు ఖాళీగా ఉంది. ఈ బీర్ దాగి ఐడియా ఇస్తా. బాబ్జీ అప్. అమ్మా రే బాలిగా లే. ఉండన్నా, దూపైతుంది. రే బాలిగా అమ్మరా అమ్మ. అమ్మ లేదు, బొమ్మ లేదు. అబ్బా, అమ్మో, అమ్మ, పెద్దమ్మ, పెద్దమ్మ, పెద్దమ్మ. ఏమ్రా బద్మాష్, బీరు బరండీలు తాగుతుండారా నీ అయ్యా? అమ్మా నేను తాగలేదే, ఇదిగో కావాలంటే చూడు. నేను చెప్తానే ఉన్నా అమ్మా, రే బీర్ తాగితే సుస్సొస్తుంది గాని బలం రాదురా అని. అయినా ఇంటలే. అమ్మొస్తుందిరా అని చెప్పినా అయినా ఇంటలేదమ్మా ఆడు. అన్నా, ఏందన్నా? అమ్మా, ఏరా బద్మాష్, అన్న అన్న అనుకుంటూ నా కొడుకునే చెడగొడుతున్నావురా? నీ తల్లి, అయ్యో, నిన్ను- పెద్దమ్మ, అబ్బా, అమ్మ, పెద్దమ్మ. అన్నా, అన్న ప్లేట్ మార్చేసాడే, నన్ను విడిచిపెట్టమ్మా. అమ్మ కొట్టుమా, ఇంకా కొట్టు. రే బాబ్జీ, ఏందిరా ఇది? చెప్పినా కదమ్మా నేను తాగలే, కావాలంటే వాసన చూడు. నువ్వు గాని దోస్తానా బంద్ చెయ్యి. గట్లనేమ్మా. మళ్ళా గిస్మంటోన్తోని కనిపించినావో నా కొడక, కాళ్ళు ఇరక్కొట్టి పొయ్యిలో పెడతా. అమ్మయ్యా. ఒరే బాలరాజు, ఎంత పని చేసినవరా నీ అయ్యా. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నేర్పిస్తా. కానీ నేను ఇప్పుడు వెళ్ళి చిన్నపిల్లలతో డాన్స్ నేర్చుకుంటే నవ్వుతారు. నాకు అసలుకి బాగా సిగ్గు. ఏయ్, ఎన్నిసార్లు నిన్ను వద్దనుకున్నా ఎందుకే మళ్ళా మళ్ళా నా దగ్గరికి వస్తున్నావు? నాకు నువ్వంటే ఇష్టంలే. అవు, నేనేంది గిట్లకి బొమ్మ ఇష్టం లేదంటున్నా? గా మనోహర్ మనసులో ఏం తప్పుడు ఆలోచన లేదు కదా. అయినా మంచి మనసుతో ఇచ్చిండు కదా, గందుకేనేమో ఇది నా దగ్గరికి వస్తుంది. నిజమే, మనోహర్ సెడ్డోడు కాదు, మంచోడే. దోస్తన్ నమ్మొచ్చు. ఇప్పటి సంధి నువ్వు గీడనే ఉండాలి.
ఇప్పుడే వాళ్ళబ్బా ఫోన్ చేస్తుర్రు. హలో, హాయ్ చిట్టి, నేను మనోహర్ని. హే. సిటవా గీయాలప్పుడేవరే ఫోను? ఆ, 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 బాపు అది రాధిక బాపు. సరే జల్దీ మాట్లాడి పండుకో. హా. ఏయ్, ఈ టైంలో ఈ ఫోన్ ఎందుకు చేసినావు? అవును, నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పినా? అవును, ఫోన్లో ఎవరు అని మీ నాన్న అడిగితే రాధిక అని ఎందుకు చెప్పావు? చెప్పు. అయితే ఉండు, ఇప్పుడే పోయి ఫోన్ చేసింది నువ్వేనని చెప్తా, నీకు లగ్గమైతుంది. దానికి ఇంకా టైం ఉందిలే. ఇప్పుడే చెప్తా. ఏ వద్దు వద్దు ప్లీజ్. హ, సరే, ఫోన్ ఎందుకు చేసినావు చెప్పు. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ఇగో ఈ టైంలో ఆటలు ఆడకు. ఓకే ఓకే ఓకే, నిజమే చెప్తాను. నువ్వు గుర్తొచ్చావు, అందుకే చేశా. హ, నేనెందుకు యాదకొస్తా? ఇది మరీ బాగుంది. నాకు డాన్స్ నేర్పిస్తానని చెప్పావు కదా, చెప్పావా లేదా? నేనేం చెప్పలేదే. నేనిచ్చిన గిఫ్ట్ మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తే డాన్స్ నేర్పిస్తానన్నావుగా. అబద్ధం చెప్తే ఆడపిల్లలు పుడతారు. మరి నీకెందరు ఆడపిల్లలు? హలో, నేను నిజాయితీగా ఉంటాను, అబద్ధం చెప్పను. మంచిది. సరే గాని రేపు ఉదయం ఎన్ని గంటలకి రావాలి? ఎందుకు? డాన్స్ నేర్చుకోవడానికి గురువు గారు. గది ఇప్పుడు చెప్పా, రేపు చెప్తా. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి 6 నెలల ముందేనమ్మా మనోహర్ వాడి అమ్మా నాన్నలకి దూరం అయ్యాడు. ఎలా జరిగిందమ్మా? మా అన్నయ్య విజయవాడలో బిజినెస్ చేసేవాడు. బిజినెస్ పని మీద మా వదినని మనోహర్ని తీసుకుని బెంగళూరుకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. అదృష్టవశాత్తు మనోహర్ బ్రతికి బయటపడ్డాడు. వాణ్ణి అమెరికాలో చదివించాలని, గొప్పవాణ్ణి చెయ్యాలన్నది మా అన్నయ్య కల. అందుకు మీ నాన్నగారు సహకరించారు. మనోహర్ని మనమే చదివిద్దామని అమెరికాకు పంపించారు. అక్కడ మన దూర బంధువులైన రావుగారు ఫ్యామిలీ ఉంది, వాళ్ళింట్లోనే ఉన్నాడు. ఇన్నాళ్లకి ఇండియా వచ్చాడు. వాడికి మనం తప్ప ఎవరూ లేరు రాధిక. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. మీ ఇద్దరికి ఆ పెళ్ళేదో జరిగిపోతే నా మనసు కుదుట పడుతుంది. వాణ్ణి నీకన్నా బాగా ఎవ్వరూ చూసుకోలేరు. ఇక నాకు వాడి గురించి ఏ బెంగా ఉండదు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? బావిక్కడికొచ్చాడు, మన మధ్య బాగుంటాడు. బాగుండడం వేరు, ఆనందంగా ఉండడం వేరు రాధిక. వాడు చదువుకున్నా, దేశాలు తిరిగొచ్చినా చాలా అమాయకుడమ్మా. అలాంటి వాడి జీవితంలో నువ్వుంటే వాడి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నిజమమ్మా. అరే, కరెంటు పోయిందే. ఎక్కడికమ్మా? జనరేటర్ ఆన్ చేయిస్తానమ్మా. బావ కేసీ లేకపోతే నిద్ర పట్టదు. సరే. సీను, సీను, వస్తున్నా మేడం. జనరేటర్ ఆన్ చేయి. జనరేటర్ రిపేర్ లో ఉంది మేడం. సాయంత్రమే చేయిద్దాం అనుకున్నాను, కానీ టెక్నీషియన్ రాలేదు మేడం. చూసుకోవాలి కదా. సారీ మేడం. సరే వెళ్ళు. ఏమైందమ్మా? జనరేటర్ పని చేయట్లేదమ్మా. బావకేమో ఏసీ లేకపోతే నిద్ర పట్టదు. సరే, నువ్వు వెళ్ళి పడుకో, నేను చూస్తాను. సరే.
మనోహర్, మనోహర్, కాఫీ రెడీ. రెడీ అయ్యావా? మనోహర్, అమ్మో, ఏమండి ఏమండి, అత్తగారు ఇలా రండి. ఏంటి సురేఖ, ఎందుకలా పిలుస్తున్నావు? ఏమైంది? ఒకసారి ఇటు చూడండి అత్తయ్య. ఏంటి ఏముంది? ఏముందంటే వింట్ రమేష్, పెళ్లికి ముందు రాధిక మనోహర్లు అలా ఒకే గదిలో పడుకుంటే తప్పు కాదు. సరిగ్గా చూడు వదినా, బావ పడుకొనున్నాడు, చెల్లి పక్కన కూర్చుని నిద్రపోతోంది. అయినా ఇందులో తప్పే ఉంది సురేఖ. రాత్రి కరెంటు పోయింది, జనరేటర్ పనిచేయలేదు. వాడికి గాలాడకపోతే నిద్ర పట్టదని రాధిక గాలి విసురుతూ కూర్చుంది, అంతే. ఏమో అత్తయ్య, అన్నింటికి మీ దగ్గర జవాబుంటుంది, కానీ చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది. రాధిక, ఏంటి ఏమైంది? మీరందరూ ఇక్కడున్నారు? రాధిక, నువ్వేంటి ఇక్కడ? అది రాత్రి కరెంటు పోతే నైట్ అంతా నీకు గాలి విసురుతూ మా చెల్లి అక్కడే కూర్చుంది బావా. ఏంటి రాధిక, రాత్రంతా మెలకువతో ఉండి నాకు గాలి విసురుతూ కూర్చున్నావా? నీకేసీ లేకపోతే నిద్ర పట్టదని. థ్యాంక్ యూ రాధిక. నిజంగా మా అమ్మ బతుకున్నా ఇలా చేసేది కాదేమో. నేను ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేను. ఏంటి మనో ఆ మాటలు? మన మధ్య ఇదంతా ఏంటి? మరీ నీకంత రుణం తీర్చుకోవాలనుంటే త్వరలోనే తీర్చుకుందులే బావా. రాధికకి నువ్వంటే చెప్పలేనంత అభిమానం, నీకు తెలీదా? తెలుసత్తయ్య, నేను ఇండియాకి రావడమే ఆనందం. ఇలాంటి ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అవడం నా అదృష్టం. ఇక నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపో బావా. మనోహర్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. అలాగే అత్తయ్య. అమ్మా, ఇంత దూరం వచ్చాక ఇంకా లేట్ ఎందుకు? ఆ ముహూర్తాలేవో పెట్టించేసేవనుకో. దేనికన్నయ్యా? నీ పెళ్లికి చెల్లి. అబ్బా, ఎప్పుడు ఇదే టాపికా? ఇదంతా కాదు, నీకు మనో అంటే ఇష్టమా కాదా అది చెప్పు. చెప్పమ్మా, త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, నువ్వేమంటావు? మీ ఇష్టమే నా ఇష్టమమ్మా. అమ్మా చూడు, పెళ్లి పేరెత్తగానే చెల్లి ఎలా సిగ్గుపడుతుందో. అయినా మన ఏర్పాట్లు మనం చేస్తే బెటర్. సురేష్, ఒకసారి పంతులు గారికి కబురు పెట్టు, జాతకాలు చూపించాలి. పంతులు గారు ఎక్కడికి పారిపోరమ్మా, ఎప్పుడైనా పిలిపించొచ్చు. కానీ రాధికకి మనోహర్ అంటే ఇష్టం ఉంటే చాలదు. రాధికంటే మనోహర్కి కూడా ఇష్టం ఉండాలి కదా. ఇప్పుడు కళ్ళారా చూస్తారు కదా. అలా ఎలా అంచనా వేస్తాం? అమెరికాలో చదువుకున్నవాడు ఎవరైనా తన మనసులో ఉంటే? సురేఖ, అలాంటిదేం ఉండదు. వాడికి రాధికంటే ప్రాణం, నా మాటంటే వేదం. నేను ఎవరి మెళ్ళో తాళి కట్టమన్నా కట్టేస్తాడు, గుర్తుపెట్టుకోండి.